ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. పాడుతా తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 26 ఇవాల్టి ఈ ఒక ఎక్స్క్లూజివ్ స్పెషల్ అండ్ జాయ్ఫుల్ ఎపిసోడ్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ జాయస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేసుకుందాము. చంద్రబోస్ గారు నమస్కారం సార్. కీరవాణి గారు నమో నమః. అండ్ 4 వారాలుగా మనల్ని మిస్ చేసిన సునీత గారు నమస్కారం మేడం, వెల్కమ్ బ్యాక్. అలాగే ఒకసారి మా వాద్య బృందానికి ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ పాడుతా తీగ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద సెలబ్రిటీస్ ఆఫ్ సీజన్ 26. గత వారం పాత మాసు కొత్త క్లాసు ఆ జానర్ తర్వాత ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సిన చోట ఒక క్యాండిడేట్ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. దానివల్ల ఇవాళ నుంచి 7 కంటెస్టెంట్స్ ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఈ 4 వారాలు అయిన తర్వాత ఈ 7 యాజ్ ఆల్వేస్ ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అయ్యి 6 ఇంకా ప్రోగ్రెస్ అవుతారనమాట. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో హయ్యెస్ట్ మార్క్స్ గెలుచుకున్న కంటెస్టెంట్ విల్ బీ ద ఛాంపియన్ ఆఫ్ సీజన్ 26 అండ్ వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. థ్యాంక్ యూ. అలాగే 3 లక్షలు 2 లక్షల రూపాయలు థర్డ్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ కంటెస్టెంట్స్కి బహుమతిగా అందజేయనున్నారు. ఇవాల్టి థీమ్ అయితే బీట్ వినగానే అడుగు ఆగదు, రిథం మొదలైతే మనసాగదు. ఆ పాటల్లో ఫుల్ జోష్ ఉంటుందన్నమాట. అవి వినగానే అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ పాటలే తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్స్. ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. ఇవాల్టి ఈ 2025 సీజన్ 26 పార్టీ సాంగ్స్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ శర్మిష్ఠ. హాయ్ శర్మిష్ఠ, హౌ ఆర్ యూ? నమస్తే సార్, బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. 25లో సీజన్ 26 పాడుతా తీగకి వచ్చావు. ఐఎమ్ షూర్ యూ గోయింగ్ టు సే దిస్ ఇస్ ద లక్కీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ ఇయర్ అనమాట. ఇది కాకుండా 2025లో నీకు జరిగిన ఏమైనా ఒక గొప్ప విషయం, వావ్ 2025లో ఈ విషయం నాకు జరిగింది అన్నట్టుగా ఏమైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పక్కన నుంచొని ఇలా మాట్లాడడం సార్, అండ్ మ్యామ్ ముందు సార్ ముందు ఇంత కాన్ఫిడెంట్గా జోక్స్ వేసి మాట్లాడడం, దిస్ ఇస్ నాట్ మీ యాక్చువల్లీ. చాలా కామ్గా ఉంటాను, బట్ ఐ డోంట్ ఫీల్ దట్ అట్ ఆల్. నువ్వు అసలు కామ్గా ఉంటావని నేను అంటే క్లోజ్ అయితే అలా అవుతాను. క్లోజ్ మీ ఇంట్లో మట్టుకు అలా ఉంటావు అంతే. ఈ ఇయర్ నేను యాక్చువల్లీ అనుకున్నాను సార్, ఏదో ఒకటి కొనుక్కోవాలి, నా సొంత డబ్బులతో సంపాదించి మరి కొనుక్కోవాలి అని చెప్పి. మా చెల్లి కోసం అని చెప్పి నేను తంబూరా కొనిచ్చాను సార్. నీ సొంత డబ్బుతోనా? ఎలా సంపాదించావు? అంటే ఇప్పుడు డిఫరెంట్ రికార్డింగ్స్కి అలా వెళ్తూ ఉంటాను సార్. సో వాటిల్లో కలెక్ట్ చేసుకొని దాంట్లో 50% ఇది కొని 50% సేవ్ చేసుకున్నాను. 50% తంబూరానే ఇచ్చావా? లేదు సార్, 50 అంటే యా సార్, ఆ తమ్మురా 50% ఉంటుంది యాక్చువల్లీ. సెల్కోత్ అనే కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగే ఒక డబ్బా సైజులో ఉంటుంది యాక్చువల్లీ. మొత్తం కొడం పాట అవి ఏమి ఉండవు. తంబూరా కొనిమ్మంటే ఒక డబ్బా కొనిచ్చింది. ఆల్ ద బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ సార్.
డైరెక్టర్ సుబ్బారావు. చీపాడు పురుగోలంతా నా వెనకే పడతారు. ఎంది టెన్షన్ ఎమ్మ టెన్షన్. హే మారుతిలో డ్రైవింగ్ నేర్పిస్తారని సైదులు, ఏకంగా ఎన్నోవా గిఫ్ట్ ఇస్తారని హప్పులు. దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ తింగ తింగరోళ టెన్షను, దొంగ దొంగ సచ్చినోళ టెన్షను. పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు. షేరోటో ఎక్కాలంటే ప్యాసింజర్లో టెన్షన్. షేరోటో ఎక్కాలంటే ప్యాసింజర్లో టెన్షన్. సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షన్. నచ్చిందే పిల్లని నలుపెత్తారని టెన్షన్. నలుసంత నడుముని గిల్లెత్తారని టెన్షన్. ఓణికొచ్చాకే వాము మొదలైనది టెన్షన్. తింగ తింగ తింగరోళ్ళ టెన్షన్. దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షన్. హే మోనికా ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు. ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు. సూపర్ స్టార్ రేంజ్ నోడికి పెడతా నేను టెండరు. నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను. నీ పొక్కిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను. నీ తుడుకు తుక్కుడు ఏం చేస్తాడో నని టెన్షను. తుక్కు తుక్కు అరే తుక్కు తుక్కు ఏ తుక్కు 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 తవనే టెన్షను. అరే దుమ్ము దుమ్ము లేపుతావనే టెన్షన్. చాలా ఎనర్జీతో స్టార్ట్ అయింది. ఇట్స్ రియలీ అంటే నీకు తగ్గ పర్ఫార్మెన్స్, నీ వాయిస్కి సూట్ అయ్యేటటువంటి జానర్. చాలా హుషారుగా పాడావు. థ్యాంక్ యూ. అక్కడక్కడ నోట్స్ చూసుకోవాల్సిందే. నేను గత ఎపిసోడ్స్ కూడా నేను పనిగట్టుకొని టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఎలా పాడారు ఏంటి అనేది చూసినప్పుడు నీ పర్ఫార్మెన్స్లో అక్కడక్కడ శృతి దోషాలు చాలా కనిపించాయి, నాకు వినిపించాయి. సో జానర్ ఏదైనా సరే శృతిలో ఉండటం అనేది దట్స్ బేసిక్. కాబట్టి ఎక్కడో ప్రాక్టీస్లోనే కొంచెం కఠోర సాధన చేయాలేమో అని అనిపించింది. దట్స్ మై అబ్జర్వేషన్ అబౌట్ యువర్ సింగింగ్. సో అది గమనించుకుంటే బాగుంటుంది. ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మనకి ఇంకా కాంపిటీషన్ టఫ్ అవుతుంది కదా. సో ఈ చిన్న చిన్న లోపాలు అప్పుడు చాలా పెద్దగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా ఇంకా బెటర్ పర్ఫార్మెన్సెస్తో రాక్ ది స్టేజ్. థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్, ఎనర్జెటిక్ సాంగ్. థ్యాంక్ యూ. శర్మిష్ఠ, నమస్తే సార్. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా ఈ క్లబ్ పాట పాడి. ఎందుకంటే మూగ మనసులు సినిమాలో అనుకుంటాను ఆయన పాట, నా పాట నీ నోట పలక, అందులోనా నా పాట నీ నోట పలకాల చిలక అని ఆ అమ్మాయి అన్నప్పుడల్లా చిలక కాదు సిలక అని ఆయన దిద్దిన విధంగా టెన్షన్ని టెన్షన్ అని అనడం చక్కగా అన్నావమ్మా. ఆ పాట గుర్తొచ్చింది నాకు. చాలా చక్కగా పాడావు. ఇలాంటి షోల్లో కాన్సర్ట్స్లో కేబుల్స్ ఊడిపోయినా
ఇంకోటి జరిగినా మైక్ అది సిస్టమ్ పనిచేయదేమని ఆర్కెస్ట్రాకి టెన్షను, లిరిక్ మర్చిపోతావేమో అని, ఒకడు మర్చిపోతే లైన్స్ మర్చిపోతే ఏం చేయాలని సింగర్స్కి టెన్షను. అలా సింగర్స్ మర్చిపోయినప్పుడు మార్కులు వెయ్యాలా తగ్గించాలా లేదా అని మాకు జడ్జికి టెన్షన్. ఇన్ని టెన్షన్ల మధ్యన ఈ టెన్షన్ అని పోగొట్టే విధంగా నీ టెన్షన్ పాట ఈ ఎపిసోడ్లో ఫస్ట్ సాంగ్ బాగా రాణించింది. నీకు టెన్షన్ అవ్వద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శర్మిష్ట, నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు. కాకపోతే నేను సునీత గారితో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. బాగా పాడావు అంతే. ఇంకా బాగా గొప్పగా పాడాల్సిన పాట ఇది. తర్వాత క్లబ్ సాంగ్స్ రౌండ్ ఇది. క్లబ్ అంటే అర్థం సంఘం, అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజానికి చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనం ఎప్పుడూ క్లబ్ సాంగ్సే. శర్మిష్ఠ, క్లబ్ సాంగ్స్ అంటే క్లబ్ అంటే ఇప్పుడు చంద్రబోస్ గారు చాలా ప్యూర్ అయిన ఒక మీనింగ్ చెప్పారు. క్లబ్ అంటే ఏమిటి, ఒక సంఘం, అందరూ ఒకే మానసిక స్థితిలో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడే ఒక సంఘం, ఒక చోటు అన్నారు. అది కాకుండా ఇప్పుడు ఒక కల్చర్ ఉంది కదా, క్లబ్ కల్చర్ అని ఒకటి ఉంది. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అంటే అండర్ ఏజ్డ్ సార్. అండర్ ఏజా? వెల్, మంచి పాటతో ప్రారంభించాయి వాళ్ళ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అండ్ ఐ సీ యూ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. క్లబ్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి తస్లీం. నీ ఉద్దేశంలో పార్టీ అంటే ఏంటి? పార్టీ అంటే లైటింగ్స్ ఉంటాయి, సౌండ్ ఉంటుంది, జ్యూసెస్ ఉంటాయి, బీర్ అలా డ్రింక్స్ ఉంటాయి, ఇంకా డాన్స్ చేస్తారు. అందరు డాన్స్ చేస్తారు. కొంతమంది కూర్చుంటారు కూడా. కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది కూర్చొని ఉంటారు, కొంతమంది నించొని ఉంటారు డాన్స్ చేయకుండా. ఓకే, అంటే ఇవన్నీ అక్కడ జరుగుతాయన్న సంగతి తెలుసు. నీ ఉద్దేశం, నీ అభిప్రాయం ఏంటి? వెన్ ఎవర్ యూ గో పార్టీ. నేను ఎప్పుడు వెళ్ళాలి, నాకు ఇష్టం ఉండదు సార్. ఒక మీరు ఫ్రెండ్స్ ఒక నలుగురు కలిసినది ఒక పార్టీయేగా. అది పార్టీయే. అప్పుడు ఏం చేస్తారన్నది నేను అడుగు. ఎక్కువ మాట్లాడుకుంటాం. నువ్వు అలా అందరు వింటూ ఉంటావు అనుకుంటా. నేను వింటాను, మాట్లాడతాను. నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అసలు ఏమి మాట్లాడుతుందా? బాగా మాట్లాడతాను. ఓకే, సరే, ఇంకొంచెం మాట్లాడుకుందాం. నీ పార్టీ స్టైల్ ఏంటి అనేది మాట్లాడదాము. నువ్వు పాడబోయే పాట? నేను పాడబోయే పాట గజ దొంగ చిత్రం నుంచి నీళ్లు బంగారం గాను. ఆల్ ద బెస్ట్, లెట్స్ పార్టీ. థ్యాంక్ యూ సార్. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా, మోజు మీద సొన్న జాజి పూలు పెడతావా, నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను,
తస్లీం నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. చరణాలు 2 బాగా పాడావు. పల్లవి ఇంకొంచెం అంటే కొంచెం ఎలా పాడావంటే బిగబట్టినట్టుగా అనిపించింది. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. వేటూరు గారు అనేవారు అనమాట. ఏంటంటే ఏమన్నారంటే వేటూరు గారు, సినిమాల్లో ఎన్ని రకాల పాటలున్నా, ఎలాంటి పాటలున్నా, ఇలాంటి ఒక శృంగార గీతము, ఒక ఉత్సాహపరిచే గీతం ఏంటంటే, మనం తెలుగు వాళ్ళం భోజనంలో ఎన్ని పదార్థాలున్నా, ఎన్ని రుచులున్నా, మనకు అప్పడం ఎంత ప్రాధాన్యతో ఇలాంటి పాటలు కూడా అంతే ప్రాధాన్యంగా ఉంటాయి సినిమాలో. అప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది, అందులో భారం తక్కువ, సారం ఎక్కువ. అట్లాగే ఇది కూడా అంతే. తర్వాత ఇందులో నీ ఇల్లు బంగారం కాను అనేది పల్లవిగా రాశారు. కాకపోతే ఇదేంటి, ఇంతకు ముందే ఒక సామెత. మన తెలుగు భాషలో సామెతలు ఉంటాయి, జాతీయాలు ఉంటాయి. సామెత అంటే అర్థం ఏంటంటే, మనం మాట్లాడేప్పుడు కానీ, సంభాషించేప్పుడు కానీ అందులో ఒక వాక్యం వస్తుంది. అది నీతిగా ఉండొచ్చు, మన జీవితానుభవం ఉండొచ్చు. అది సంపూర్ణ వాక్యం అయి ఉండాలి. ఆ సంభాషణకు అందము, అలంకారము, శోభను చేకూర్చేలాగా ఉండాలి. ఆ సంభాషణ అంతా ఒకెత్తు. అది గుర్తుపెట్టుకోకపోయినా ఈ వాక్యం, ఈ సామెత గుర్తుపెట్టుకుంటే ఆ సంభాషణ అంతా గుర్తుంటుంది. దాన్ని సామెత అంటారు. అట్లాగే జాతీయాలు ఉంటాయి. జాతీయాలు అంటే ఒక పదబంధం లాంటిది. అది కేవలం ఒక ప్రత్యేకమైన అర్థంతో ఉంటాయి. నీకు తెలిసిన సామెత చెప్పు, నీళ్లు బంగారం కాకుండా. గుడ్డిలో మెల్ల. చాస్ బ్రో మీరు చెప్పండి ఒకటి సామెత. పొరిగింటి పుల్లకూర రుచి. సూపర్ చాస్ బ్రో. చరణ్ మీరు చెప్పండి సొంత గారు. ఏమో పొద్దునే ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నామమ్మ వాయనం. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? అది సామెత కాదు. కాదేమో. అదేమో ఇళ్ళగానే సరిపోదు, ఇళ్ళగానే పండగ కాదు. సార్ మీరు ఒక సామెత చెప్పండి సార్, ఒక అందమైన తెలుగు సామెత. సామెత అంటారో తెలియదు కానీ గుడ్డెది చేలో పడినట్టు. ఇది సామెత అండి. నాకు తెలిసిన సామెత ఏంటంటే, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్టు. అట్లాగే ఏరుకొని తినేవాడు పక్కన గీరుకొని తినేవాడు అంట. ఇలా అయితే జాతీయాలు వేరే. మళ్ళీ అందవేసిన చెయ్యి, ఏ ఎండకా గొడుగు, అచ్చోసిన ఆంబోతు, ఇలాంటివన్నీ జాతీయాలు. ఇవన్నీ సామెతలు. సామెతలు, జాతీయాలు మన జాతి సంపదలు. తస్లీం నమస్తే సార్. సంచికి ప్రతి ఎపిసోడ్కి నీ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుందమ్మా. చక్కగా పాడావు. నువ్వు పాడేటప్పుడు ప్రతి పాటలో కూడా ఎక్కడైతే అవసరం లేదో అక్కడ పౌటింగ్ అంటే అది తగ్గించమని నేను చెప్పానా? అది చాలా చక్కగా నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ఇంకొంచెం 10% 20% ఇంకా మిగిలి ఉంది. అది కూడా తగ్గిస్తే ఇంకా సందర్భానుసారం ఒక్కొక్క పాటకు ఒకలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి బాగుంటుంది. చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ పాయింట్. అది చాలా మంచి పాయింట్. నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ఫుల్ ఎనర్జీ పెట్టి పాడావు ఈ పాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న నీ ఇంప్రూవ్మెంట్ చూసి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ. చరణంలో 7 వారాల నగలిస్తే రమ్మంట అదొకటి. ఆ తర్వాత బాటేయ వద్దంటావా సెకండ్ చరణంలో. టేక్ ఆఫ్ ఎంత బాగుందంటే, అండ్ ఆ విబ్రటో, దట్ ఫినిషింగ్ ఎంత చక్కగా పాడావంటే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జానక్ గారు నీలీల పాడిన తేవా పాడిన జానకమ్మే ఈ పాట కూడా పాడారు. అసలు ఎంత వేరియేషన్ చూపించారు చూసావా? అసలు ఎక్కడి నుంచో మనం ట్యూటోరియల్స్కి వెళ్ళక్కర్లేదు. ఈ పాట 10 సార్లు విని అందులో 10% ప్రయత్నించినా కూడా మనం సక్సెస్ అయిపోయినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఎనర్జీ నింపావు విత్ యువర్ పర్ఫార్మెన్స్. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో యువర్ లక్కీయెస్ట్ మూమెంట్ ఆఫ్ 2025? డెఫినెట్గా పాడుతా తీయగల పాడటమే సార్. ఓకే. నేను ఇంట్లో జనరల్గా మేకప్ వేసుకోను, అసలు ఫంక్షన్స్కి వెళ్ళిన మేకప్ యూస్ చేయను. సో ఇక్కడ అదృష్టం దొరికింది. అదృష్టంగా భావిస్తున్నావు నువ్వు? పాడితే తీగ వచ్చిన దానివల్ల నీకు మేకప్ వేసుకొని ఫ్రీగా. వెల్ ఎనీవేస్, best wishes for the next year also. All the best. Thank you sir. Party songs round lo next performer is going to be Sampath. ఏ బ్రదర్ ఆపమ్మ, ఈ డిచ్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటూ గానికి 22 బస్తుల మస్తు కట్టవుట్టు, బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలకవో నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రూట్టు,
సిల్కు చీర కట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు పొట్లం గట్టిన బిర్యానీకి పొట్టు బిళ్ళ పెట్టినట్టు బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమామ సుఖదాగక చక్కరొచ్చెరో ఈ మందమ్మ జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమామ జుంకి జారి చిక్కుకుందిరో నా దిలుకు మావా రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా బాణం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా బాణం తీసిందిరో తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగ పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయే అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే అరే ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంట అంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే ఇహసీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటా అంటే నువ్వు లాగినట్టు బొళ్ళు జల్లుమంటాందే నాగేశ్వరం ముదుతుంటే నాగు పాము ఊగినట్టు ఎంటాబడి వస్తున్నాని పట్టా గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమామ పక్కకు పోయి తొంగి చూస్తవే ఏమిటెక్కుర మామ రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా బాణం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా బాణం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా బాణం తీసిందిరో రాములో కిరణ్ గారు. సంపత్ సార్ నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్కి అన్యాయం చేసావు, ఒప్పుకుంటాను. కానీ ఇది ఒక క్లబ్ సాంగ్ అనో పార్టీ సాంగ్ అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే సినిమాలో ఏ సందర్భంలో వస్తే నాకు గుర్తులేదు. నననా తరరా తరిరారే చక్కటి మెలోడీ ఎంచుకోవడం ద్వారా హాయిగా పాటకి జస్టిస్ చేసినప్పటికీ క్లబ్ సాంగ్ అనే క్లబ్ సాంగ్స్ ఎపిసోడ్ అనే థీమ్కి నువ్వు అన్యాయం చేసావని భావిస్తూ, ఏదైనా థీమ్ ఇంపార్టెంట్ కాదు, పాట చక్కగా పాడేవా లేదా ఇంపార్టెంట్. కాబట్టి చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి ఎనర్జీ చూపించావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణం చాలా బాగా పాడావు, పల్లవి చాలా బాగా పాడావు. పల్లవిలో చివర్లో వచ్చే రాములు రాములు అని వచ్చింది కదా, ఆ హుక్ లైన్ నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది. పల్లవిలో వచ్చే హుక్ లైన్, మిగతా అంతా బ్రహ్మాండంగా పాడావు. ఒక్కసారి ఒక చిన్న మాట చెప్పాలంటే, పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే అనే మాట గురించి చెప్పాలి. అంటే కవిత్వం రాసే లక్షణం ఉన్న ఏ కవి అయినా సరే, సందర్భం ఏదైనా సరే, ఎలాంటి పాట రాయాల్సిన అవకాశం వచ్చినా కూడా అందులో తమ కవిత్వాన్ని చొప్పించే ఒక అవకాశాన్ని తమకు తాముగా తీసుకుంటారు. ఇందులో శ్యామ్ గారు చేసిన పని అదే. అంటే పువ్వుల అంగి వేస్తే గుండె కూడా పువ్వై పూసిందంటే, ఆ పువ్వుల అంగిలో అన్ని పువ్వులు ఉంటాయి,
అన్ని అక్కడక్కడ పువ్వులు ఉంటే గుండి కూడా ఆ పువ్వుల చుట్టూ చేరి తాను కూడా పువ్వు అయిపోయిందంట. అంటే ఇప్పుడు కీరవణ్ గారు చెప్పారు చివరిసారి భ్రమర కీట న్యాయం అన్నట్టుగా ఇది సుమ కుసుమ న్యాయం అనుకోవచ్చు. ఎందుకంటే పువ్వుల చుట్టంతా పువ్వులు ఉన్నాయి కాబట్టి తను కూడా పువ్వుగా భ్రమించి తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు. నువ్వు అంతా బాగా పాడావు, పల్లవిలో ఆ భాగం తప్ప. అంతేనా? మిగతా అంత బాగు. థ్యాంక్ యూ సార్. చాలా ట్రెడిషనల్ క్లబ్ సాంగ్ ఇది. అవును మ్యామ్. ఓవరాల్ గా నీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అనురాగ్ కుల్కర్ని ఈ పాటతో అఫ్ కోర్స్ రీసెంట్ గానే ఎప్పుడో చూశాను నేను. కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత 6-7 ఏళ్ల సమయంలో నేను ఒక 2-3 హిట్ సాంగ్స్ పాడితే నాకు చాలు అని అనుకున్న వ్యక్తి సంవత్సరానికి ఒక 10 నిలబడిపోయేటటువంటి హిట్ సాంగ్స్ పాడి ఈ రోజున వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్ గా ఎదిగిన తీరు చూస్తే నిజంగా చాలా అభినందించాలనిపిస్తుంది అతని డెడికేషన్ కి, అతని ప్యాషన్ కి. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎనర్జెటిక్ సాంగ్ ని చాలా సంప్రదాయబద్ధంగా వినిపించినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. 2025 సార్ ఆబ్వియస్లీ పాడుతూ దిగరావడం అది కాకుండా చెప్తాను సార్. సార్ అంటే ఈ ఇయర్లోనే నేను కర్ణాటిక్ డిప్లొమా అండ్ లైట్ మ్యూజిక్ డిప్లొమా పూర్తి చేశాను సార్. అండ్ అదే అది విధంగా లక్ కాదురా, సార్ అంటే ఒకే ఇయర్లో 2 అవడం నీ కృషి ఉంది కదా దాంట్లో, నువ్వు పెట్టిన ఎఫర్టే కదా. లక్ ఏవి రాలేదు సార్. నేను చేసిన తర్వాత వచ్చినవే సార్, నేను కష్టపడితే వచ్చినవే సార్. అది రిజల్ట్స్, అవి లక్ కాదు. అంటే అదే టైంలో ఆల్ ఇండియా రేడియోలో కూడా గ్రేడ్ తెచ్చుకున్నాను సార్, లైట్ మ్యూజిక్ అండ్ డివోషనల్ మ్యూజిక్లో. అంటే అన్నీ ఒకే ఇయర్లో అవ్వడం లక్ కింద భావించి చెప్తున్నా. వెళ్ళిపో. పార్టీ సాంగ్స్, క్లబ్ సాంగ్స్ రౌండ్ ఈ మండే ఎపిసోడ్ సంపత్ పర్ఫార్మెన్స్తో ఫినిష్ అయిపోయింది అనమాట. మళ్ళీ రేపు ద పార్టీ విల్ కంటిన్యూ. మిగిలిన 4 కంటెస్టెంట్స్కి ఇంకొన్ని పార్టీ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. సో ఐ విల్ సీ యూ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా